జై శ్రీమన్నారాయణ. దశావతారాలలో 10వ అవతారం కల్కి అవతారం. సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. త్రేతాయుగంలో ధర్మం 3 పాదాల మీద నడిచింది. ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాల మీద నడిచింది. ఇప్పుడు కలియుగంలో ధర్మం వంటి పాదం మీద నడుస్తుంది. కాబట్టి కలియుగంలో ధర్మం క్రమక్రమంగా నశిస్తూ అధర్మం విపరీతంగా పెరిగిపోతుంది. మానవులలో దయ, సత్యం, న్యాయం, భక్తి తగ్గిపోయి లోభం, అహంకారం, హింస, మోసం పెరుగుతాయి. కలియుగం చివరిలో రాజులు దొంగల వలె మారిపోతారు. ధనం ఉన్నవారే గౌరవింపబడతారు. ధర్మం అనేది కేవలం మాటలకే పరిమితం అవుతుంది. గురువులు, బ్రాహ్మణులు తమ ధర్మాన్ని మరిచిపోతారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో లోకాన్ని రక్షించడానికి, ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆ శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంగా శంబల గ్రామంలోని విష్ణుయశుడు, సుమతి దంపతులకు జన్మిస్తారు. కల్కి దేవుడు మెరుపు వేగంతో పరిగెత్తే తెల్లని గుర్రాన్ని అధిరోహించి చేతిలో మెరుపుల వలె మెరిసే ఖడ్గాన్ని ధరించి దుష్టులను సంహరించేందుకు సిద్ధంగా ఉంటాడు. ఆయన రూపమే అధర్మానికి భయం, ధర్మానికి ఆశ. జై శ్రీరామ. శ్రీరామ రక్ష, సర్వజగద్ రక్ష.